హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవైతే మా బుజ్జి పప్పాయి మొక్కలండి. నెంబర్ 15 అండి ఇవైతే. ఇందులో ఇంకొక రకం కూడా ఉంది. అవి ఒక 300, ఇవి ఒక 400 తెప్పించేసానండి నేను. అయితే దీనికైతే ఇంత మటుకు అసలు బలం అనేది ఏం పెట్టలేదండి. ఎందుకంటే ఆల్రెడీ మా జామ తోట పాత తీసేసాం కాబట్టి ఆ రొట్ట అదంతా కుడిపోయి చాలా బలం మీద ఉంటుంది చేను. అందుకనే నేను బలం ఏం చేయలేదండి. మొన్న రీసెంట్గా మాత్రం ఇదిగోండి ఆముదం పిండను విప్ప చెక్క రెండు కలిపింది మిశ్రమం మంగళగిరి దగ్గర గానుగ పడతారండి, అక్కడ నుంచి పట్టించుకొని తీసుకొచ్చాను. అది మాత్రమే వేసానండి. ఇదిగో చూడండి. అది కూడా ఎందుకు వేసానంటే నేను గానుగ పిండి ఆముదం పిండి అయితే బలమండి, విప్ప చెక్క అయితే చేదండి. ఎందుకంటే మాకు ఇక్కడ నత్తలు ఎక్కువగా ఉంటాయి. ఆ విప్ప చెక్క వేసిన తర్వాత వీటి జోలికి రాలేదండి, అవి బొప్పాయి మొక్కల్ని అంటుకోలేదు. అందుకనే అవి వేసానండి. ఎవరన్నా మీకు అవసరం అనుకుంటే వేసుకోండి. అలాగే జాంపాదులకు కూడా వేసానండి నేను ఆముదం పిండి. జాంపాదులకు వేసిన తర్వాత చాలా కలర్ మారిపోయినాయి మొక్కలు. అది వరకు తెల్లగా ఉండేవి, పచ్చ కలర్ వచ్చినాయండి మొక్కలు అయితే.